అమెరికాలో H1B వీసాల దుర్వినియోగం జరిగిందని ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి, విదేశీ మోసగాళ్లకు కాదు అంటూ ఉన్నారు జేడీ వ్యాన్స్. Crackdown, and this is almost hard to believe, but we have a program called the H-1B visa program. This goes to show how broad-based the fraud task force is we're fighting for your taxpayer money, but we're also making sure that fraudsters don't take advantage of these visa programs. Now, why does this program exist? This is a visa program that was set up to ensure that if you are a brilliant technology person or a brilliant scientist or a brilliant doctor, you can come to the United States and get access to this visa program. But you know what's happening way too much? Is that big corporations and fraudsters overseas are using this program to undercut the wages of American workers. So you know what we're doing in the Trump administration? We're saying no more. If you were trying to take advantage of that visa program, you were not allowed into the United States of America. Today, I'm proud to announce that the Federal Department of Labor has started dozens of subpoenas and investigations into foreign fraudsters who are trying to take advantage of the H-1B visa program. Here's a simple principle, ladies and gentlemen. American jobs ought to go to American workers and not foreign fraudsters, and the Department of Labor is fighting back against it. About another fraud. సార్, అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి, విదేశీ మోసగాళ్లకు కాదు అంటూ ఉన్నారు సార్. అండ్ H1B వీసా అసలు ఉద్దేశం ప్రపంచ స్థాయి ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వైద్యులను అమెరికాకు తీసుకురావడమే అంటూ ఉన్నారు సార్ జేడీ వాన్స్ వాదన కరెక్టేనా సార్? అంటే మరి మీరు ఫ్రీ ట్రేడ్ అంటే అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే, అమెరికా పెట్టుబడులు ఇండియాకి ఎందుకు రావాలి? ఇండియాలో పెట్టుబడులు మాత్రమే ఇండియా నడుపుకుంటుంది. అమెరికన్ కంపెనీలు ఇండియాలో ఎందుకు పనిచేయాలి? భారతదేశానికి ఉపయోగపడే రంగాల్లో వస్తే సంతోషమే, కానీ అవసరం లేని రంగాల్లో కూడా వస్తుంది కదా. ఇప్పుడు అమెరికా ఉత్పత్తులు అమెరికాలో అమ్ముకోండి, భారతదేశంలో అమ్ముకోవద్దు. ఇప్పుడు ట్రంప్ ఈ ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికాకు చెందిన మొక్కజొన్న కొనమంటున్నాడు, మనతో సోయా కొనమంటున్నాడు. ఇవన్నీ ఎందుకు కొనమంటున్నాడు? మనము మరి అమెరికా భారతీయ సోయానే తింటారు, భారతీయులు భారతీయ మొక్కజొన్నే తింటారు. అమెరికా సోయాలు అమెరికన్లే తినాలి, అమెరికా మొక్కజొన్న అమెరికన్లే తినాలి. మరి అది చెప్పాలి కదా థీరీ. సో అందువల్ల మీరు అమెరికన్ బ్యాంకులు ఇవాళ ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాయి? అమెరికా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికన్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాయి? అమెరికా పళ్ళు కూడా దొరుకుతాయి కదా మన దగ్గర, ఫ్రూట్స్ కూడా అమెరికా నుంచి అటువంటి ఫ్రూట్స్ కూడా మన ఇండియాలో దొరుకుతాయి. మరి అమెరికాలో ఉండాల్సినటువంటి బియ్యాన్ని మనం కొనుమని చెప్తున్నారు, మన దగ్గర బియ్యం పండదా? సో అందువల్ల ఫ్రీ ట్రేడ్ అంటే ఓన్లీ క్యాపిటల్ గూడ్స్లోనే ఫ్రీ ట్రేడ్ ఉంటుంది అనేటువంటి సిద్ధాంతమే కరెక్ట్ కాదు. ప్యూర్ ఫ్రీ ట్రేడ్ అంటుంటే క్యాపిటల్లో ఉండొచ్చు, గూడ్స్లో ఉండొచ్చు, సర్వీసెస్లో ఉండొచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండొచ్చు. సో అందువల్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న వాదన స్వేచ్ఛా వాణిజ్యం అని అమెరికా దశాబ్దాలుగా చెప్తున్న ఆర్థిక సిద్ధాంతానికి విరుద్ధమైంది. ఇక రెండవది, ఇది ప్యూర్లీ రెటోరిక్. ఇదంతా చెప్తారు, కొంత చేస్తే చేయొచ్చేమో, కానీ H1B వీసా ప్రోగ్రాం భారతీయుల మేలు కొరకు వచ్చిన ప్రోగ్రాం కాదు. అమెరికాలో ఇచ్చే వీసాలు ఇండియన్స్కి ఏదో బెనిఫిట్ చేయాలని, మన ఇండియన్ మిడిల్ క్లాస్లకు ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళు తెచ్చిన ప్రోగ్రాం కాదు. వాళ్ళు ఆ ప్రోగ్రాం తెచ్చింది అమెరికన్ కంపెనీలకు సబ్సిడైజ్డ్ మ్యాన్ పవర్ కొరకు తెచ్చిన ప్రోగ్రాం. అంటే తక్కువ వేతనాలకు మానవ వనరులను కల్పించటానికి తెచ్చిన ఒప్పందం అది. సో తెచ్చిన విధానం అది H1B వీసా. అందువల్ల అదేదో నిజమే, H1B వీసాలో లబ్ధి పొందే వాళ్ళు 71% ఇండియన్స్ కాదని ఎవరంటలేరు, కానీ ఆ ప్రోగ్రాం తెచ్చింది ఇండియన్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఇండియన్స్ని ఏదో బాగు చేద్దామని తెచ్చింది కాదు. అమెరికన్ కంపెనీస్కు చౌకగా మ్యాన్ పవర్ కొరకు తెచ్చిన ప్రోగ్రాం. అందువల్ల అమెరికన్ కార్పొరేట్ ఇంట్రెస్ట్లకు భిన్నంగా ట్రంప్ ప్రభుత్వం ఉంటుందా? ఎందుకంటే ఇట్ ద మోస్ట్ కార్పొరేట్ ఫ్రెండ్లీ ఇన్ హిస్టరీ ఆఫ్ అమెరికా. ఇంకా మిగతా అమెరికాలో రిపబ్లికన్లైనా డెమోక్రట్లైనా కార్పొరేట్ ఫ్రెండ్లీ, ఎందుకంటే బిగ్ బిజినెస్ హౌసెస్ అమెరికన్ పాలసీస్ను డిసైడ్ చేస్తాయి. సో బిగ్ బిజినెస్ హౌసెస్ ఇంట్రెస్ట్ల కొరకు తెచ్చిన ప్రోగ్రామ్ అది.
తర్వాత అమెరికా ఈజ్ ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్ బై దట్ ప్రోగ్రామ్. ఇవాళ ఇలాన్ మస్క్ ఒక ఎగ్జాంపుల్, H1B వీసా మీద వచ్చిన వారే ఇలాన్ మస్క్. ఇవాళ ఇలాన్ మస్క్ అమెరికాలో సృష్టించిన సంపద అంతా ఎంత కాదు కదా, ట్రిలియనర్ అయింది. అంటే 1,00,00,000 కోట్లు అంతే, లెక్క కూడా పెట్టలేము. సో స్పేస్ ఎక్స్ లాంటిది, మీకు టెక్స్లా లాంటిది, స్టార్లింక్స్ లాంటి బ్రెయిన్ లింక్ అందిస్తున్నాడు, బ్రెయిన్లోనే ఒక చిప్ పెడతానని. సో అలాంటి అనేక రకాల అత్యాధునికమైన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఇలాన్ మస్క్ అమెరికాకి ఎలా వచ్చాడు? సౌత్ ఆఫ్రికా నుంచి H1B వీసా ప్రోగ్రాంలోనే వచ్చాడు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా గతంలో చెప్పాడు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్, నేను కూడా బెనిఫిట్ అయ్యాను, ఐ ఆల్సో యూజ్ దిస్ ప్రోగ్రామ్ అన్నాడు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ బిజినెస్ మెన్ కనుక ట్రంప్కు తెలియకపోవడం కాదు. ఇలా సత్యానాదేళ్ళు ఎట్లా పోయాడు H1B వీసా పైన, మీకు సుందర్ పిచ్చే ఎలా పోయాడు H1B వీసా మీద. ఇవాళ అమెరికన్ కార్పొరేట్ సిఇఓలలో ఉన్న ఇండియన్స్లో అత్యధిక మంది H1B వీసా మీద వెళ్ళవాలి. అమెరికాలో పుట్టి అమెరికన్ సిటిజన్స్గా వచ్చిన వాళ్ళకి కాదు. మరి ఇలా అమెరికన్ కార్పొరేట్ రంగానికి, అమెరికన్ ఎకానమీకి H1B వీసా ప్రోగ్రామ్ చేస్తున్న సేవ మామూలుది కాదు కదా. అదంతా అమెరికాలో ప్రభుత్వానికి తెలియదా, అమెరికన్ బిగ్ కంపెనీస్ తెలియదా? తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడతారు అంటే, ఇది పొలిటీషియన్. జేడీ వ్యాన్స్ అయినా పొలిటీషియనే, డొనాల్డ్ ట్రంప్ అయినా పొలిటీషియనే. పొలిటీషియన్ల ప్రాబ్లం ఏంటి? వాళ్ళకు ఓట్లు కావాలి. ఇవాళ అమెరికాలో వైట్ అమెరికన్ పాపులేషన్, ముఖ్యంగా వైట్ బ్లూ కాలర్ అమెరికన్ పాపులేషన్ ట్రంప్కు సపోర్ట్ బేస్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీకి కూడా బేస్ అది. ట్రంప్ అయినా, మీకు జేడీ వాన్స్ అయినా అల్ట్రా నేషనలిస్ట్, అల్ట్రా రిలీజియస్, అల్ట్రా రేసిస్ట్, అంటే వైట్ అమెరికన్ క్రిస్టియన్ ఓటర్లే వాళ్ళ ప్రధానమైన ఓట్ బేస్. సో ఆ ఓట్ బేస్ని అట్రాక్ట్ చేయడం కొరకు ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ రియాలిటీలు ఏంటి? వాళ్ళకి H1B వీసా ప్రోగ్రామ్ లేకుండా అమెరికన్ కంపెనీలు నడవవు. అమెరికన్ కంపెనీలు ఈ కట్ త్రోట్ కాంపిటీషన్లో నిలబడలేవు, ప్రపంచ పోటీలో నిలబడలేవు. ఇలా అమెరికన్ కంపెనీలకు ప్రపంచంలో చైనీస్ కంపెనీలు ఇస్తున్న పోటీ మనం చూస్తున్నాం కదా. ఓపెన్ ఏఐకి పోటీగా మీకు చైనా వాడు ఏఐ ప్లాట్ఫామ్లు వచ్చాయి కదా. సో అందువల్ల అమెరికా నీడ్స్ H1B వీసా. అయితే ఇష్యూ ఏంటి? సో జేడీ వ్యాన్స్ అన్న, ట్రంప్ అన్న, అందులో ఒక వాస్తవం ఏంటంటే H1B వీసా తెచ్చిన ఉద్దేశం హైలీ స్కిల్, హైలీ టాలెంటెడ్ పీపుల్ కొరకు తెచ్చిన మాట నిజం. కానీ కాలక్రమేణా అది ఆర్డినరీ ఉద్యోగాలకు కూడా H1B వీసాలను వాడుతున్న మాట నిజం. దాంట్లో డౌట్ లేదు, అది ఫ్రాడ్ అని కాదు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థే అనుమతిస్తూ వచ్చింది. ఎవరెవరు ఫ్రాడ్ చేస్తే చేయొచ్చు, ఖచ్చితంగా ఫ్రాడ్స్టర్స్ను అంగీకరించే ప్రసక్తి లేదు. ఏ ప్రోగ్రామ్, ఏ దేశ వీసా ప్రోగ్రామ్ అయినా మిస్యూజ్ కాకూడదని కోరుకోవాలి మనం కూడా. కానీ అల్టిమేట్గా H1B వీసాలే లేకుండా అమెరికన్ ఎకానమీ నడుస్తుంది అనుకుంటే పొరపాటు. అది కేవలం టార్గెట్ చేసి వైట్ అమెరికన్ ఓటర్లను కన్సాలిడేట్ చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మాట్లాడుతుంటారు, ఆచరణలో జరగవన్నీ. ఎందుకంటే ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ నాయకులు ఓట్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. జేడీ వ్యాన్స్కు రేపు ట్రంప్ తర్వాత మళ్ళీ ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ మధ్య క్రిస్టియన్ రిలీజియస్ టోన్తో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఛాందసవాద భావాల్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు. మీకు ఇటీవల చనిపోయిన మాగా లాబీ చార్లెస్ కర్క్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈజ్ జస్ట్ ఫాలోయింగ్ ద ప్లే బుక్. అంటే రేపు తాను ప్రెసిడెంట్ కావటానికి ఏ భావజాలాన్ని ప్రచారం చేస్తే ఎన్నికల్లో ఉపయోగపడుతుందో ఆ భావజాలాన్ని జేడీ వ్యాన్స్ ముందు ఎత్తుకున్నాడు. అందుకే H1B వీసా అనడం ద్వారా తన మాగా లాబీని మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అంటే మేక్ అమెరికా వైట్ అగైన్, దాని యాక్చువల్ మీనింగ్ అది. పైకి మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అంటారు, కానీ యాక్చువల్ ఇంటెంట్ ఏంటంటే మేక్ అమెరికన్ వైట్ అగైన్, అంటే వైట్ రేసిస్ట్ లాబీని అట్రాక్ట్ చేయడం. అందుకే ఎలక్షన్ టైంలో ఇమ్మిగ్రెంట్ల పైన నోటికొచ్చినట్టు మాట్లాడాడు ట్రంప్. ఇవన్నీ మనం చూసాం కదా. కానీ ప్రాక్టికల్ వీళ్ళు అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ కోట్ల మంది ఉన్నారు పంపిస్తానండి. ఎంతమంది పంపాడు? ఒక 2-3 విమానాలు వచ్చారు అంతే తప్ప కోట్ల లక్షల బయటికి.
ఎందుకంటే ఈ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ కూడా అమెరికా కావాలి. వాళ్ళ ఇళ్లలో పని చేయాలంటే మెక్సికన్స్ కావాలి, వాళ్ళ ఇళ్లలో పని చేయాలి, వాళ్ళ పెట్రోల్ బంకుల్లో పని చేయాలంటే ఇండియన్స్ కావాలి, వాళ్ళ మెక్డొనాల్డ్లో పని చేయాలంటే మన వాళ్ళు కావాలి. వాళ్ళందరికీ ఏ వీసాలు ఉంటే ఉండవు, వాళ్ళందరికీ తెలుసు, ఇది అమెరికా కూడా తెలుసు. కానీ ఈ యాక్షన్ అంతా ఎందుకు చేస్తారంటే యాంటీ ఇమిగ్రెంట్ అనేది అక్కడ ట్రంప్ కానీ జేడీ వ్యాన్స్ కానీ పొలిటికల్ లింక్. ఇక్కడ ఉన్న మన దగ్గర యాంటీ మైనారిటీ మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ రెచ్చగొడుతూ ఉంటారు. ఈ రెచ్చగొట్టడం ఎందుకు అంటే వాళ్ళ ఎన్నిక రాజకీయ అవసరాల కొరకు. అందువల్ల ఎవరో ఒకరిని శత్రువు, ఐ అండ్ అదర్, ఈ అదర్ అనే సిద్ధాంతం రాజకీయాల్లో ఇంపార్టెంట్ అయిపోయింది. ఎవరికో వ్యతిరేకంగా పోలరైజ్ చేయాలి. ఇవాళ ట్రంప్ జేడీ వ్యాన్స్ ఆలోచన ఏంటంటే వైట్ అమెరికన్ ఓటర్లను తనకు అనుకూలంగా ర్యాలీ చేసుకోవాలి, పోలరైజ్ చేయాలంటే ఎవరినోని శత్రువుగా చూపెట్టాలి. అందుకే H1B వీసాల ద్వారా ఇండియన్స్ శత్రువులుగా చూపెడతారు, చైనీస్ను శత్రువులుగా చూపెడతారు. ఓహియోకి వెళ్ళి ఎన్నికల సమయంలో ఈ ఇమిగ్రెంట్లు మన పిల్లులు మన పెంపుడు పిల్లుల్ని పెంపుడు కుక్కలు తింటున్నారని చెప్పి మాట్లాడాడు. సో ఇలా కంటిన్యూస్ గా ఇమిగ్రెంట్ల పైన అటాక్ చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తుంటారంటే తన వెనక పోలరైజ్ కావాలి, మన వైట్ ఓటర్ పోలరైజ్ కావాలి. ఎందుకంటే సగం ఓటర్లు బయటే ఉంటారు. సో వాళ్ళ ఓట్లు తెచ్చుకుంటే తాను ఎన్నికల్లో గెలవచ్చు. వాళ్ళలో డిస్కంటెంట్ పెరుగుతోంది. ఇప్పుడు ఉదాహరణకు మిడిల్ అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ ఫార్మర్స్ ఇవాళ ట్రంప్ పైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ అనుసరించిన ట్రేడ్ వార్ వల్ల ఇవాళ వాళ్ళ సోయా, వాళ్ళు ఉత్పత్తి చేసే మేజ్ ఇవన్నీ అమ్ముడుపోతలేవు. ఎందుకంటే అమెరికన్ ఫార్మర్స్ లో పెద్ద సెక్షన్ వైట్ అమెరికన్సే. సో మోస్ట్ ఆఫ్ దమ్ వైట్ అమెరికన్సే. అందువల్ల వాళ్ళు ఎప్పుడైతే చైనా పైన టారిఫ్ వార్ ప్రకటించారో చైనా వాళ్ళు సోయా కొనడం మానేశారు. అమెరికన్ సోయా మొత్తాన్ని చైనా వాడే కొనుట్టాడు. వాళ్ళు ఇప్పుడు చైనా వాడు బ్రెజిల్ నుంచి కొంటున్నాడు. సో అందువల్ల వైట్ అమెరికన్ ఫార్మర్స్ డిస్కంటెంట్ అవుతున్నారు. మీకు వైట్ అమెరికన్ యూత్ వ్యతిరేకం అవుతున్నారు. వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఎవరినో తిట్టాలి, ఎవరినో గురి పెట్టాలి, ఎవరినో శత్రువుగా చూపెట్టాలి, చూపెట్టి పోలరైజ్ చేయాలి. అందులో రాజకీయమే తప్ప ఆర్థికంగా H1B వీసా అమెరికన్ ఎకానమీకి ప్రాణం పోస్తుంది, అమెరికన్ ఇండస్ట్రీ లాభాలకు కారణమవుతుంది, అమెరికన్ టెక్నాలజీ ఎక్స్పాన్షన్ కు మన వాళ్ళు కారణమవుతున్నారు. అందువల్ల అంత తొందరగా ఈ ప్రోగ్రామ్ ని గుడ్ బై చెప్పరు. కానీ డెఫినెట్ గా గతంలో లాగా లిబరల్ గా ఇష్టం వచ్చినట్టుగా H1B వీసాలు దొరకకపోవచ్చు. అందువల్ల దాన్ని ఆపితే ఆపచ్చు. కానీ హైలీ స్కిల్, హైలీ టాలెంటెడ్ ఇండియన్స్ కు కానీ ఇతరులకు కానీ H1B వీసా కాకపోతే ఇంకో రూపంలోనే ఉంటుంది వీసా. ఎందుకంటే అది మన కొరకు తెచ్చింది కాదు, వాళ్ళ కొరకు తెచ్చుకున్నది కనుక.